దేహి నిత్యమవద్యోయం దేహి సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితు మహసి. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపతగదు. స్వధర్మపి సావేక్షణ వికంపితుమహసి ధర్మ్యార్థే యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేకాక స్వధర్మనం బట్టి నీవు భయపడనక్కరలేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరొకటి ఏదీనూ లేదు. యదృచ్ఛయాచో చోపన్పవన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇటు యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించను. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. అదశ్చేత్వేమి ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం సహిత్వా పాపమవాప్స్యసి. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడు అగుదువు. దాని వలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసిన వాడువు అగుదువు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణ దతిరిచ్యతే. లోకలెల్లరను బహుకాలమూరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువుగా చెప్పుకుందరు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటను బాధాకరమైనది. భయాద్రణాదుపరతం మత్స్యంతే త్వాం మహారథా ఏషాం సత్వం బహుమతో భూత్వా యస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు. అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావించరు. అవాచ్య వాదాంశ బహూన్ పదిష్యంతి తవాహితా నిందత్తస్త్వ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందరు. అంతకంటే విచారకరమైన విషయము ఏముండును? హతో వా ప్రాప్స్యసి స్వర్గం చిత్యా వాక్షో సేమహీం తస్మాదుష్టిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో
రాజ్యభోగములను అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. సుఖదుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ వైనైవ పాపమ వాప్స్యసి. జయాపజయములను లాభనష్టములను సుఖదుఖములను సమానముగా భావించి ఉన్న సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. యశాతే విహేత సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మ బంధం ప్రహాస్యతి. ఓ పార్థ, బుద్ధిని ఇంతవరకును జ్ఞానం యొక్క దృష్టితో తెలిపితివి. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించదని వినుము. దానిని ఆకళింపు చేసుకుని ఆచరించినచో కర్మబంధము నుండి నీవు ముక్తుడవయ్యదవు. ఓం శ్రీకృష్ణార్పణాయ నమః. ప్లీజ్ కామెంట్ and like.